ఒకసారి బ్రహ్మ మానసపుత్రులైన సనక, సనందన, సనాతన, సనత్కుమారులు విష్ణు దర్శనం కోసం వైకుంఠానికి వెళ్తారు. వాళ్ళు వయసులో పెద్దవాళ్ళైనా చూడడానికి పిల్లల్లాగా కనిపించడంతో వైకుంఠం వద్ద ద్వారపాలకులుగా ఉన్న జయ, విజయులు వాళ్ళను లోపలికి వెళ్లకుండా అడ్డగిస్తారు. విష్ణువుని కలవడం వీలు కాదని, అతను వేరే పనిలో నిమగ్నమై ఉన్నారని, ఇప్పుడు కలవడం కుదరదని చెప్తారు. అలా అడ్డగించడం అవమానంగా భావించిన బ్రహ్మ మానస కుమారులు తీవ్ర ఆగ్రహంతో మీరు భూలోకంలో మనుషులుగా జన్మించుగాక అని శపిస్తారు. ఆ శాపానికి భయపడిన జయ, విజయులు విష్ణువు దగ్గరకు వెళ్లి జరిగిన సంగతంతా విష్ణువుకు చెప్తారు. అది విన్న విష్ణువు తానే స్వయంగా వెళ్లి బ్రహ్మ మానస కుమారులను లోపలికి తీసుకువస్తాడు. అలా విష్ణువును చూసిన బ్రహ్మకుమారులు చాలా సంతోషిస్తారు. అయితే శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులు చేసిన తప్పును క్షమించి వాళ్లకు పెట్టిన శాపాన్ని వెనక్కు తీసుకోమని బ్రహ్మకుమారులను అడుగుతాడు. తమకు శాపం వెనక్కు తీసుకునే శక్తి లేదని, భగవంతుడువైన నీవే ఆ మార్గం చూపించమని బ్రహ్మకుమారులు చెప్తారు. ఆ మాటలు విన్న శ్రీ మహావిష్ణువు అందుకు 2 మార్గాలు చెబుతాడు. అందులో మొదటిది 7 సార్లు భూమిపైన విష్ణు భక్తులుగా జన్మించి తిరిగి వైకుంఠానికి రావడం, రెండవది 3 సార్లు విష్ణువుకి శత్రువులుగా జన్మించి తిరిగి వైకుంఠానికి రావడం. ఈ రెండిటిలో ఏదో ఒక నిర్ణయం తీసుకోమని జయ, విజయులకు శ్రీ మహావిష్ణువు చెప్తాడు. అందుకు వారు ఈ వైకుంఠాన్ని మిమ్మల్ని విడిచి అన్ని జన్మలు భూమిపైన ఉండడం కంటే మీకు శత్రువులుగా 3 జన్మలు భూమిపై పుట్టి మీ చేతిలో మరణించడం ఎంతో పుణ్యమని రెండవ మార్గాన్ని ఎంచుకుంటారు. ఆ శాపం కారణంగానే కృతయుగంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగా, త్రేతాయుగంలో రావణ, కుంభకర్ణులుగా, ద్వాపర యుగంలో శిశుపాలుడు, దంతభక్తులుగా జన్మించి శ్రీ మహావిష్ణువుతో పోరాడి మరణించాక తిరిగి వైకుంఠానికి చేరుకుంటారు.